ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్టార్ట్ చేసిన తర్వాత రెవల్యూషనరీ మూవ్మెంట్ ఎందుకు ఆగిపోయింది? హింస ద్వారానే మనకు స్వాతంత్రం వస్తుంది అని చెప్పి నమ్మిన చంద్రశేఖర్ ఆజాద్ గారు కానీ, భగత్ సింగ్ గారి, కుదిరాం బోస్ గారు కానీ, ఉధమ్ సింగ్ గారు కానీ, రాజ్గురు గారు కానీ, సుఖ్దేవ్ గారు కానీ, సుభాష్ చంద్రబోస్ గారు కానీ, వీళ్ళందరూ మొదలుపెట్టినటువంటి ఆ మూమెంట్ ఎందుకు ఆగిపోయినాయి? అవన్నీ ఒక్కసారి సడన్గా ఎందుకు ఆగిపోయాయి? లాజికల్గా ఆలోచించాలి కదా మనము. ఎందుకు మనం ఆలోచించట్లేదు? ఎందుకు ఇవన్నీ ఆగిపోయినాయి ఒకటేసారి? అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది మొదలుపెట్టింది ఒకటే. ఇప్పుడు బ్రిటిషర్స్ కి ఎక్కడెక్కడ నుంచి రెవల్యూషనరీస్ వస్తున్నారో నాకు తెలియట్లేదు. ఎక్కడెక్కడ నుంచో పుట్టగొడుగులాగే పుట్టుకొస్తున్నారు. ఇది అణచాలి అంటే మనకంటూ ఒక ప్రాక్సీ ఉండాలి అని చెప్పి మొదలుపెట్టినది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది కొంతమంది మాటల్లో, కొంతమంది చరిత్రకారులు చెప్పిన దాంట్లో ఉంది. అక్కడి నుంచి మీరు చూసుకుంటే రెవల్యూషనరీ మూవ్మెంట్ మొత్తం అయిపోయి ఓన్లీ ఒకటే మూవ్మెంట్ అంటే నాన్ వైలెన్స్ మూవ్మెంట్. గాంధీ అని ఆయన చేసినట్టు ఒక నాన్ వైలెన్స్ మూవ్మెంట్ అని చెప్పి. ఇప్పుడు స్వాతంత్ర పోరాటం అంటే మనకు ఎప్పుడు కూడా మాట్లాడేది నెహ్రూ గాంధీ. ఇది తప్పించి మొట్టమొదటి స్వాతంత్ర పోరాటం ఎవరు చేశారండి మన దగ్గర? వాట్ ఈస్ ద ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్? 1857. అదే కదా సమస్య. నా ప్రాబ్లమే అదే. మనల్ని ఎంత స్ట్రాంగ్ గా మెనిపులేట్ చేసి బ్రెయిన్ లో ఇరికించారంటే అది 1857 ఎందుకు ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అండి? అసలు నాకు అర్థం కాదు. మన దేశం మీద దండయాత్ర చేసి ఆక్రమించుకోవాలనుకుంది బ్రిటిషర్స్ మాత్రమేనా? పోర్చుగీస్ చేయలేదా? గోవాలో దారుణంగా హిందువులని దారుణంగా హింసించి నగ్నంగా మహిళలని రంపాలతోటి కోసి మరీ క్రిస్టియన్స్ గా కన్వర్ట్ చేసిన మూమెంట్స్ లేవా బ్రిటిషర్స్ కంటే ముందు కానీ తర్వాత కానీ? అసలు అరబ్ ఇన్వేషన్ జరిగినప్పుడు ఎందుకు రాయట్లేదు మనము? గోరీలు గజనీలు మన మీద దండయాత్ర, బక్తియార్ ఖిల్జీ దానికి ముందు గజనీ దానికి ముందు గోరీ, వీళ్ళందరూ మన దేశం మీద దండయాత్ర చేశారు కదా. అది కదా ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్. దాని గురించి మాట్లాడలేమే మనం. అది ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని ఏదైతే మన టెక్స్ట్ బుక్స్ లో ఉంటుందో అప్పుడు మనకు నిజమైన చరిత్ర తెలిసే అవకాశం ఉంది అని అంటున్నాను నేను ఇస్లాంకి వ్యతిరేకంగా మాట్లాడట్లేదు, ఇక్కడ ఇన్వేడర్స్ కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను. కరెక్టే. మరి అది ఎందుకు మాట్లాడడం మనం? ఈ ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఎప్పుడు జరిగిందంటే 1857 అంటాం అందరం. అంత స్ట్రాంగ్ గా మెనిపులేట్ చేశారు. చూస్తే టిప్పు సుల్తాన్ బ్రిటిషర్స్ తోటి పోరాడాడు, అది మన దేశం కోసం అని మాట్లాడతారు వీళ్ళు. ఏందా దరిద్రం మనకి? టిప్పు సుల్తాన్ అనేవాడు నాయర్లని, బ్రాహ్మణులని ఊచకోత కోసాడు. కూర్గులో కానీ ఎక్కడైనా సరే. అతను రాసిన ఉత్తరాల్లోనే ఉంది మళ్ళీ అది. ఇంతమంది ఈరోజు జంధ్యాలు కట్ చేసి వీళ్ళందరినీ నేను మార్చాను, కొన్ని లక్షల మంది, వేల మందిని మాస్ రేప్ చేయించాను నా సోల్జర్స్ తోటి, హిందూ మహిళలని. ఆ రాసిన లెటర్లలో ఉంది. అట్లాంటి వ్యక్తికి జయంతులు చేస్తాం. అలాంటి వ్యక్తికి జయంతులు చేస్తాం. ఇంతకంటే దౌర్భాగ్యం ఉందా?